నిన్ను సేవ్ చేసేవారి గురించి ప్రయాసపడాలి. నీ ప్రయాసం వ్యర్థమైన దాని గురించి ఉందేమో జ్ఞాపకము తెచ్చుకును. నీ ప్రయాస అతి చిన్ననాటి నుంచి నువ్వు ఒక తత్వములో వచ్చి ఇంకా మార్చుకోలేనటువంటి స్థితి ఉందేమో, ఇంకా మార్పు నందు స్థితి ఉందేమో, ఇంకా మార్పు నందుగా అలాగే నువ్వు జీవనము సాగిస్తే అది ప్రయాస వ్యర్థం, అది వ్యర్థం. యశప్రవక్త చెప్తూ ఉన్నాడు, బబులోనులో ఈ విధమైనటువంటి క్షుద్ర జ్యోతిష్కులు, నక్షత్ర సూచికలు ఎన్ని ఉన్నాయి. బబులోను గురించే ఇదంతా చెబుతుంది. ఈ బబులోను నీ ప్రయాసంత వ్యర్థం, నీ ప్రయాస వ్యర్థం. నువ్వు చేసే ప్రయాసకి అర్థం లేదు. ఆ బబులోనుతో మనము జతకట్టి ఉన్నామేమో, అటువంటి ప్రయాస నీకు నువ్వు దేవుని దగ్గరికి తీసుకెళ్దు. అది వ్యర్థం అని చెప్పేశాడు ఇక్కడ, వ్యర్థం అని చెప్పాడు. నిన్ను రక్షించువాడొకడున్నాడు, ఆ రక్షకుడు కొరకు నువ్వు నీ జీవితాన్ని బలంగా పెట్టాల్సిన అవసరం ఉంది. అలాగే 57వ అధ్యాయం కూడా చూడండి, 10వ వచనం. దూర ప్రయాణము చేత నువ్వు ప్రయాసపడినను అది అసాధ్యమని నీవు అనుకోలేదు. నువ్వు బలము తెచ్చుకుంటే గనుక సమస్యలు లేదు. ఎవడికి తెలిసి భయపడినందున ఆ సంగతి నమస్కరించకపోతుంది. నీవు నన్ను జ్ఞాపకం చేసుకో. నువ్వు ఏదైతే ప్రయాసపడుతున్నావో అది వ్యర్థమైన దానికోసము. ఇది నాకు అన్నది, ఇది అసాధ్యము అనుకున్నా కానీ నువ్వు దానికోసం ప్రయాసపడుతున్నావు. అప్పుడు ఏం చేయాలి? నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకోవాలి కదా. నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకుంటే కదా నేను నీకు సహాయం చేసేది. నువ్వు నమస్కరింపకపోతీవి, నువ్వు గుర్తు తెచ్చుకోకపోతీవి, దేవునిని అంగీకరించకపోతీవి. నేను ఒకవేళ మౌనంగా ఉన్నానని అనుకుంటున్నావా? చూడండి,